అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ గురించి తెలుసుకుందాం. కొన్నేళ్ల కిందట మన ఉత్తర భారతదేశంలో ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. చాలా పేదవాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో ఖచ్చితంగా అలానే జీవిస్తూ ఉండేవాడు. ఒక రోజుకి తనకు, తన భార్య, కూతురుకు సరిపడా ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంతే సంపాదించేవాడు. ఉదాహరణకు రోజుకు 80 రూపాయలు కావాలి. 8 మంది పేషెంట్ల నుంచి 80 రూపాయలు వచ్చింది. అంతే 9వ పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకోడు. ఉచితంగా వైద్యం చేసేవాడు. ఎప్పుడూ దైవ చింతనలో ఉండేవాడు. ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమేం కావాలో వ్రాసి ఇస్తూ ఉండేది. అతను దాన్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్తూ ఉండేవాడు. ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు ఫీజు రూపంలో రాగానే ఇక ఫీజు తీసుకునేవాడు కాదు. రేపు ఎలా అనే ఆలోచన లేదు. ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు ఇవ్వడా అని అనుకునేవాడు. ఒకరోజు ఆసుపత్రి ముందు ఒక కారు వచ్చి ఆగింది. హాస్పిటల్ ఒక చిన్న గది. అందులోంచి ఒక వ్యక్తి వైద్యుడి దగ్గరకొచ్చి నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. క్షమించాలి, లేదు అన్నాడు ఆ వైద్యుడు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఇలా చెప్పాడు. 15 ఏళ్ల క్రితం ఒక రాత్రి ఈ ఊరి గుండా వెళ్తున్న నేను ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను. నా డ్రైవర్ కారు రిపేర్ చేస్తున్నాడు. అప్పుడు మీరు లోపలికి రండి అని గదిలోకి పిలిచి కూర్చోమని చెప్పారు. కూర్చున్న నన్ను చూసి మీరు ఏదో దిగులు పడుతున్నారు, ఆరోగ్యం సరిలేదా అని అడిగారు. అప్పుడు మీ పక్కనే సుమారుగా 6 ఏళ్ళు ఉండే ఒక చిన్న పాప మిమ్మల్ని నాన్న ఇక ఇంటికి వెళ్దాం రండి అని పిలిచింది. కాసేపు ఆగమ్మా, కారు వెళ్ళాక మనం ఇంటికి వెళదాం అన్నారు. ఆ చక్కటి పాపను చూస్తూ నేను ఇంగ్లాండ్లో ఉంటాను. మాకు సంతానం లేదు. ఎందరో పెద్ద డాక్టర్లకు చూపించాము, పరీక్షలు చేయించాము, కానీ మాకసలు సంతాన భాగ్యమే లేదని చెప్పారు. మా ఇంట్లో కూడా ఇలాంటి పాప ఉంటే సంతోషించేవారమని మీకు చెప్పాను. మీరు 2 పొట్లాలను ఔషధంగా తయారు చేసి మీరు మీ భార్య దీన్ని 60 రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున తీసుకోండి అని చెప్పారు. నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి అని అడగగా అక్కడే ఉన్న మరొక పేషెంటు తన జబ్బు చెప్పి మీ దగ్గర మందు తీసుకుని వెళ్ళిపోతూ, అయ్యగారు రోజుకి అవసరమైన డబ్బు వచ్చాక ఆ తరువాత మరెవరి దగ్గర కూడా డబ్బు తీసుకోరు అని మీ గురించి చెప్పాడు. కారు రిపేర్ అయ్యాక నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండి ఇంగ్లాండ్కు వెళ్ళాను. ఇంగ్లాండు డాక్టర్లు మాకు సంతానం ఇక కలగదు అని చెప్పిన తర్వాత కూడా మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం, వృత్తి పట్ల మీ అంకిత భావం, మీ వ్యక్తిత్వం చూశాక నమ్మకం కలిగి నేను నా భార్య ఔషధం తీసుకున్నాం. ఇప్పుడు మాకు 2 ఆడపిల్లలు పుత్తడి బొమ్మల్లా ఉంటారు. మీరు మాకు దేవుడితో సమానం. అప్పటి నుండి మీ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం. ఇంతలో మాకు ఈ అవకాశం వచ్చింది. నాకు ఇక్కడ భారతదేశంలో ఒక అక్కగారు ఉన్నారు. దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారికో కూతురు. ఆమె పెళ్లి బాధ్యత నేనే తీసుకున్నాను. అప్పుడు 15 ఏళ్ల క్రితం ఈ గదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆమె కూడా ఇప్పుడు పెళ్లి వయసుకు వచ్చి ఉంటుంది. ఆమె పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఈ నెల 24న మా అక్క కూతురి పెళ్లి. మీ అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసిన పద్ధతిలో లెక్క వేసి ఈ డబ్బు తెచ్చాను. మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర అప్పు చేయకండి. నేనున్నాను, ఇది మీరు తీసుకోవాలి అంటూ ఒక కవరులో పెద్ద మొత్తంలో డబ్బును టేబుల్ మీద పెట్టాడు.
ఆ వైద్యుడు తన జేబులోంచి ఈరోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆ రోజు ఉదయం వ్రాసి ఇచ్చిన అవసరాల లిస్టును అతనికి చూపించాడు. అందులో చివరన ఇలా వ్రాసి ఉంది: ఈ నెల 22న మన అమ్మాయి పెళ్ళి. మన దగ్గర 100 రూపాయలు కూడా లేవు. ఎలా చేయాలో ఆలోచించండి అని రాసి ఉంది. భగవంతుడు గీతలో చెప్పింది నిజంగా జరిగింది ఈ కథలో. చూశారు కదండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.